మిత్రులారా, మీకు తెలుసా ఆంజనేయుడు స్వహస్తాలతో ఒక రామాయణాన్ని రాశారని? ఇదే మొదటి రామాయణం. దీన్ని హనుమద్ రామాయణం అని అంటారు. అయితే ఈ రామాయణం ఏమైందో తెలుసుకుందాం. ఈ సంఘటన రావణ సంహారం తరువాత శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాక రాజ్యపాలన చేస్తుండగా ఆంజనేయుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ప్రతిరోజు ఒక శిలపైన తన చేతి గోర్లతో రామాయణం రాసేవారు. ఈ విధంగా శ్రీరాముని మహిమల గురించి రాస్తూ హనుమద్ రామాయణాన్ని రచించారు. కొంతకాలానికి వాల్మీకి కూడా రామాయణాన్ని రచించారు. రాయడం పూర్తయిన తరువాత శివుణ్ణి చూపించాలని కైలాసానికి వెళతారు. అక్కడ ఆంజనేయుని ద్వారా రాసిన హనుమద్ రామాయణాన్ని చూసి వాల్మీకి నిరాశ చెందుతారు. ఆంజనేయుడు వాల్మీకుని తన నిరాశకు కారణం అడగగా, మీ రామాయణం చూశాక నేను రాసేది వృధా అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇది రాయడానికి నేను చాలా కష్టపడ్డాను అన్న మాట విని ఆంజనేయుడు వాల్మీకి చూస్తుండగానే హనుమద్ రామాయణాన్ని సముద్రంలో పడేశారు. అది చూసి వాల్మీకి, ఓ హనుమ, మీరు ధన్యులు. మీ వంటి జ్ఞాని మరియు దయగల హృదయం ఇంకెవ్వరికీ ఉండదు. ఓ హనుమ, మీ గొప్పతనం గురించి తెలియచేయడానికి, మీ రుణం తీర్చుకోవడానికి నేను ఇంకో జన్మ ఎత్తవలసి ఉంటుంది. నేను మీకు మాట ఇస్తున్నాను. కలియుగంలో నేను జన్మించి మీ ఈ రామాయణాన్ని సులభమైన భాషలో రచించి సామాన్యులు చదివే విధంగా రచిస్తాను. రామచరితమానస రచించిన గోస్వామి తులసీదాస్ మహర్షి వాల్మీకిది రెండో జన్మ అని నమ్ముతారు. ఈ తులసీదాస్ రామచరిత్ మానస్ రాసే ముందు ఆంజనేయుని ప్రశంసిస్తూ హనుమాన్ చాలీసా రాసి ఆంజనేయుని ప్రేరణతోనే తులసీదాస్ రామచరిత్ మానస్ ని రాశారంట. మహాకవి కాళిదాస్ టైంలో ఒక పెద్ద రాయి సముద్ర ఒడ్డున దొరికిందంట. ఆ రాయిని జనాలు వెళ్ళొచ్చే దారిలో వేలాడదీశారు. విద్యార్థులు ఆ లిపిని అర్థం చేసుకుని ట్రాన్స్లేట్ చేసే విధంగా ఉంచారు. అయితే మహాకవి కాళిదాస్ ఈ లిపిలో ఉన్నది అర్థం చేసుకుని ఇది నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన హనుమద్ రామాయణం అని గుర్తించారట. మిత్రమా, మన వద్ద విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనకు విలువ లేకుండా పోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని నొక్కండి. మీ శ్రేయోభిలాషి సాయి శారద.